అది దేశ సరిహద్దైన దేశ అంతర్గత భద్రతైన భారతదేశంలో వివిధ విభాగాలలో అనేక దళాలు భద్రత కోసం కృషి చేస్తున్నాయి. సో ఇటువంటి వాటిలో సిఆర్పిఎఫ్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈరోజు నేను 229 బెటాలియన్ సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ ఛత్తీస్గఢ్లో ఉన్నాను. సిఆర్పిఎఫ్ జవాన్ జీవనశైలి ఏ విధంగా ఉంటుంది, వారు దేశ అంతర్గత భద్రతలో ఏ విధంగా కృషి చేస్తారు, వారికి ఎటువంటి శిక్షణ ఉంటుంది, వారి ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. రండి, 229 బెటాలియన్ సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ లోపలికి వెళ్ళి వారితో మమేకమై వారి జీవనశైలిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను 229 బెటాలియన్ సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ లోపలికి వచ్చాను. నిజంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దట్టమైన కీకారణ్యంలో అత్యంత ప్రశాంతత మధ్య పచ్చదనం మధ్య ఈ బెటాలియన్ బేస్ క్యాంప్ ఉంది. కానీ ఈ ప్రశాంతత వెనకాలే మావోయిస్టుల ఘాతుకాలు కావచ్చు, లేకపోతే వారి పోరాటాలు కావచ్చు, జవాన్ల త్యాగాలు కావచ్చు, ఇవన్నీ ఈ ప్రశాంతత వెనకాలే ఉన్నాయి. సో ఈరోజు అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. కీలకమైన ఆపరేషన్స్ లేనప్పుడు జవాన్లు ఈ బేస్ క్యాంప్లోనే ఉండి తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటారు. సో వారి కార్యకలాపాలు, రోజువారీ కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి ఈరోజు మనం చూడబోతున్నాం. రోమన్ ఇన్ రోమ్ అంటారు. సో ఈరోజు మీకు నేను సిఆర్పిఎఫ్ జవాన్ల గురించి పరిచయం చేయబోతున్నాను కాబట్టి నేను కూడా సిఆర్పిఎఫ్ జవాన్లనే తయారయ్యాను. కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం అండి, ఈ డ్రెస్లోనే ఒక పవర్ ఉంది. ఈ డ్రెస్ వేసుకున్న మరుక్షణం పిరికివాడికి సైతం ధైర్యం వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈరోజు సిఆర్పిఎఫ్ జవాన్ జీవనశైలిని మీ అందరికీ చూపిస్తాను, రండి. ఈరోజు జవాన్ల దినచర్య జిమ్తో స్టార్ట్ అయింది, తర్వాత ట్రైనింగ్ కూడా ఉంటుందంటున్నారు. సో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నైస్ టు మీట్ యూ. మీ పేరు? ఎం తులసీదాస్ అండి. మేము ఈరోజు సిఆర్పిఎఫ్ జవాన్ జీవనశైలి మొత్తం మా తెలుగు ప్రేక్షకులకు చూపించబోతున్నాం. సో ఆపరేషన్స్ లేనప్పుడు సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపులో ఒక జవాన్ యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంటుంది, దినచర్య ఏ విధంగా ఉంటుంది? మార్నింగ్ 4:30కి లెగుస్తారండి. ఫ్రెష్ అప్ అంతా అయిపోయి 6 కల్లా మార్క్ అటెండ్ అవుతారు. మార్క్ అటెండ్ అయ్యి మార్కా నుంచి వదిలేక పీటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. 2 పీరియడ్స్ ఉంటాయి. 2 పీరియడ్స్ ఎక్సర్సైజ్ చేసి అక్కడి నుంచి మేము బ్రేక్ఫాస్ట్కి వదులుతారు. మళ్ళీ 9 కల్లా ఫాల్న్ అవుతాం అందరం. ఫాల్న్ అయ్యి మనకి సంబంధించిన డ్యూటీకి సంబంధించిన ఎక్సర్సైజ్ అవి జరుగుతూ ఉంటారు. పీటీ కానీ ఏవైనా ఎక్సెట్రా ఎక్సెట్రా, రైఫిల్కి సంబంధించినవి అన్ని క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అవి చేస్తా అది 11 దాకా 11:45 దాకా జరుగుతుంది మాకు. 11:45కి భోజనానికి లంచ్ బ్రేక్. 3కి ఫాల్న్ అవుతాండి. భోజనం కూడా అన్ని వెరైటీస్, ఆల్ వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి. సో 12కి వదిలేసిన కాంచి ఫ్రీ అండి. లంచ్ చేసి ఇక 3 దాకా ఎవరైనా వాళ్ళ వర్క్స్, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ పనులు చేసుకుంటారు. మళ్ళీ 3:30కి మళ్ళీ ఫాల్న్ అవుతారు. 3:30కి ఫాల్న్ అయ్యి చిన్న చిన్న ఎక్సర్సైజ్ పనులు చూసుకొని క్యాంప్ మెయింటెనెన్స్ చేసి 6కి మళ్ళీ ఫ్రీ అయిపోతారు. 6కి మళ్ళీ ఎవరైనా ఎక్సర్సైజ్ చేయాలనుకున్న వాళ్ళు, జిమ్కి వచ్చే వాళ్ళు జిమ్ చేస్తారు. వాళ్ళ పర్సనల్ వర్క్లు, ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళు చేసుకొని మళ్ళీ 6:30కి ఫాల్న్ అవుతుందండి. రోల్ కాల్ అంటారు దీన్ని, అంటే రాత్రిపూట. రేపు మార్నింగ్ ఏమేమి చేయాలన్నది ఈ నైట్ మనకి చెప్తారనమాట. సో ఆపరేషన్స్ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? ఆపరేషన్ ఉన్నప్పుడు ఎటువంటి ఎవరికి కూడా ఖాళీ ఉండదండి. అందరూ ఫుల్ బిజీగా ఉంటారు. వాళ్ళ పనులు, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, దీనికి సంబంధించిన బ్రీఫింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎన్నింటికి బయలుదేరాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, ఎవరు ఎటువక్కన వెళ్ళాలి, ఎవరు ఎటువైపు నుంచి రావాలి, మొత్తం దీని గురించి బ్రీఫింగ్ ఉంటుందండి. వీటితోనే బిజీగా ఉంటారు. ఆపరేషన్లో ఎవరు మీకు ఫ్రీగా దొరకరు. ప్రస్తుతం మనం చూస్తున్నాం జవాన్లందరూ కూడా కూంబింగ్ బయలుదేరుతున్నారు. నిజంగా కూంబింగ్ అనేది ఎలా జరుగుతుంది, వాళ్ళ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, మావోల ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ కూంబింగ్లో చూడొచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు కూంబింగ్ బయలుదేరుతున్నారు. వారితో పాటు నేను వెళ్తున్నాను. మీరు రండి, మీకు కూంబింగ్ ఎలా జరుగుతుంది, ఎటువంటి ఆపరేషన్స్ దాంట్లో జరుగుతాయనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, చూసాం కదా మనం కింద షూటింగ్ చేస్తున్నాం. సో అందరూ ఒక్కసారిగా హడావిడి మొదలైంది బేస్ క్యాంప్లో. ప్రస్తుతం మనం ఒక హిల్ పీక్ వచ్చాము. ఇక్కడ నుంచి కూంబింగ్ స్టార్ట్ అవుతుందని చెప్తూ ఉన్నారు. సో ఏంటి ఆపరేషన్, ఏం జరుగుతుందనేది వారిని అడిగి తెలుసుకుందాం. రైట్, ఇంత హడావిడి ఎందుకు ఇప్పుడు? సార్ మేము ఇప్పుడైతే కూంబింగ్ కోసం వచ్చాం. సో ఇప్పుడు మనం ఇక్కడ హిల్ పీక్లో నుంచునున్నాం. మనకేం ఇది లేదు కదా, డేంజర్ ఏం లేదు కదా? డేంజర్ ఏం ఉండదు. కాకపోతే మనం కిందకి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకవేళ కింద ఉంటే మనం పైనుంచి ఆపరేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదే మనం కింద ఉన్నామంటే వాళ్ళ పైనుంచి మన మీద అటాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కూంబింగ్ చేసేటప్పుడు మనం వెపన్ కిందకైతేనే యూజ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఏంటి అసలు ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు మీకు సిగ్నల్స్ ఏ విధంగా ఇస్తారు, ఎలా మీరు దీనికి అంతటికి రెడీ అవుతారు? యాక్చువల్గా ఇది బెటాలియన్కి పైనుంచి హెడ్ క్వార్టర్ నుంచి మెసేజ్ వస్తుంది. 12 టైంలో
పలానా ప్లేస్లో ఈ మావోయిస్టులు సంచరిస్తున్నారు అని చెప్పి ఆ సిగ్నల్ రాగానే కంపెనీలో అసిస్టెంట్ కమాండెంట్ ఓసీ ఉంటాడు, అతనేమో మనకి చెప్తున్నమాట ఇలాగ ఆపరేషన్కి ఇప్పుడు వెళ్ళాలి. అది కూడా మనకి టైం కూడా 5 minutesలో రెడీ అయిపోవాలి, 5 minutesలో కల్లా వెళ్ళిపోవాలి. అంతే సార్, ఇక్కడ మనకి ఏది తెలీదు ఎప్పుడు ఏది జరుగుతుందని చెప్పి, అందుకని మనం ఏంటంటే అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు 24 గంటలు 360 రోజులు డ్యూటీలోనే ఉండాలి. కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక 5 నిమిషాల్లోనే మనం రెడీ అయ్యి ఆప్స్కి వెళ్ళవలసి వస్తుంది. సో ఆపరేషన్ అనేది మీరు ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తారు? ఇప్పుడు మొత్తం మీ టీంలో ఎంతమంది ఇక్కడికి వచ్చారు, ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు? దగ్గర దగ్గర హవల్దార్లు ఒక 10 members, మిగతా 100 members అలాగా కానిస్టేబుల్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆపరేషన్లో పాల్పంచుకుంటారు. వాళ్ళందరికీ ముందుగా మాకు అందరికీ బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఎలా ఉంటుంది, మావోయిస్టులు ఎలా అటాక్ చేస్తారు, దాని గురించి మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానివల్ల మనం ఇక్కడ అలవాటు అయిపోద్ది. ఫస్ట్లో కొంచెం నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఛత్తీస్గఢ్ అనే పేరు వినగానే చాలా భయం వేసింది. సో ఈ కూంబింగ్ అనేది అసలు ఎన్ని రోజులు జరుగుతుంది? మీకు ఎదమిద్దంగా ఇన్ని రోజులు అడవుల్లో ఉండాలని ముందరే చెప్తారా, లేకపోతే ఎలా ఉంటుంది? కూంబింగ్ ఇన్ని రోజులు ఉంటుందనేసి ఏం చెప్పలేం. అది ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఉంటుంది. ఒక రోజుతో అయిపోద్ది, ఒక రోజు 2 రోజులు పట్టవచ్చు, ఒక రోజు 3 రోజులు పట్టవచ్చు, ఒక్కొక్క రోజు వారాలు కూడా పడుతుంది. ఒక్కొక్కసారి తినడానికి ఫుడ్ కూడా ఉండదు మా దగ్గర. ఆ టైంలో నా డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుని వెళ్తాం, బిస్కెట్స్ అవి, వాటితోనే గడపవలసి వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కసారి వాటర్ కూడా ఉండదు, అక్కడ దొరికిన వాటర్నే తాగవలసిన పరిస్థితులు ఉంటాయి. అడవిలో కనుక ఒక్కసారి దారి తప్పితే చాలా కష్టసాధ్యమైన పని మళ్ళీ తిరిగి రావటం. సో ఏ విధంగా మీరు శిక్షణ పొందుతారు దీంట్లో? దీనికి GPS అని ఉంటుంది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని. దాంతో మనకి ముందు నావిగేటర్ అనేవాడు అక్కడ వెళ్తాడు. దాన్ని బట్టి మనకి ఎలా వెళ్ళాలనేది మ్యాప్ అనేది తెలుస్తూ ఉంటుంది. చాలా దట్టమైన ఫారెస్ట్ అయితే కనిపిస్తోంది, కొన్ని లారీలు వెళ్తున్న శబ్దం వినిపిస్తోంది. సో మావోల సంచారం ఎక్కువగా ఏ ప్రాంతంలో ఇక్కడ ఉండవచ్చు అంటే మీరు ఒక అంచనాకి రావాలి కదా. సో మీరు ఎలా అంచనా వేస్తారు దానికి సంబంధించి? ఇక్కడ మావోస్ ఈ ప్లేస్లో ఉంటారనేసి చెప్పలేం. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే మనకి ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తిరుగుతూ ఉండేటప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఎక్కువ మంది తిరుగుతూ సంచరిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర వెపన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఐడీలనే ఉపయోగిస్తారు. ఐడి అనేది మనకు తెలియదు అసలు అక్కడ ఉన్నట్టు కూడా, ఎందుకంటే అవి వైర్లతో చాలా రకాల ఐడీలు ఉంటాయి. కొన్ని అయితే బటన్ ప్రెస్ చేసి ఎక్కడి నుంచో ఆపరేట్ చేయొచ్చు, కొన్నిటికి మనం కాల్ పెట్టిన తర్వాత కాల్ తీస్తే బ్లాస్ట్ అయ్యేవి. చాలా రకాల ఐడీలు ఉంటాయి. డీప్ సెర్చ్ మెటల్ డిటెక్టర్ అని, దాని నుంచి కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డాగ్ స్క్వాడ్ ఉంటుంది, డాగ్ స్క్వాడ్ కూడా చూస్తూ ఉంటుంది. అయినా సరే మనం ఒక్కొక్కసారి ఐడీల పైన కాల్ పెట్టి చాలా మందికి గైలైన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని చెప్పి అలా చూసుకుని కిందని కూడా వెళ్ళాం, ఎందుకంటే ముందున ఎవరున్నారో పక్కన ఎవరున్నారో అనేది తెలియదు కాబట్టి. రైట్, మీరు కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొనండి. రైట్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో చూశారు కదా, ఇక్కడ కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోంది, వర్షం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అటువంటి తరుణంలో పై అధికారుల నుంచి కొన్ని సిగ్నల్స్ వచ్చాయి, వెంటనే వీళ్ళందరూ కూంబింగ్ బయలుదేరారు. ప్రస్తుతం మనం హిల్ పీక్లో ఉన్నాము. 40-50 మంది ఒక గ్రూప్గా ఏర్పడి ఈరోజు కూంబింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయనేది కూడా మనం చూసాం. సో ఇంత కఠినమైన ఆపరేషన్ చేయటానికి ఎటువంటి శిక్షణ అవసరం ఇప్పుడు చూద్దాం. మనం ఎంతటి కఠినమైన శిక్షణ ఇక్కడున్న జవాన్లు తీసుకుంటున్నారు, ఒకసారి మనం ఆ శిక్షణా ప్రాంతానికి వెళ్ళి ఎటువంటి శిక్షణ ఇక్కడ ఇస్తున్నారో మనం చూద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ వీళ్ళకి శిక్షణ ఇచ్చే ఏరియాలో ఉన్నాం. మనతో ఉన్నారు ఇక్కడ మొత్తాన్ని పర్యవేక్షించే సెకండ్ ఇన్ కమాండెంట్ జతిన్ కిషోర్ గారు. హలో సార్, వీఆర్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ NTV. Welcome to International Training School Bijapur. Oh, thank you. So what are the activities well done here? Around 300 trainees are undergoing training. So they have to undergo 7 weeks of training. 2 weeks of initial training, that is basic one, is done at their respective units. Rest of the 5 weeks of training are done here. That is an advanced one. In those 5 weeks, we cater for different tactics, different skills. Like the most important over here is navigational skill, combat skill, combat conditioning, combat firing skill, first aid, lectures on first aid, lectures on human rights. All those set of skills a commando needs to learn to perform in this area.
ఈ ట్రైనింగ్ ఏరియాలో ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతాయనేది కిషోర్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, వాట్ ఆర్ ద మెయిన్ యాక్టివిటీస్? Actually, we focus a lot on combat conditioning because a commando over here has to undergo a lot, long duration operations, say 30 kilometers, 40 kilometers like that. So to accomplish that, we need to have a fitness skill of a very supreme level, and that is of paramount importance to us so far as anti-national training school is concerned. Apart from that, we have weapon training also. We have tactics according to the terrain. We will not dwell into the details of those things. How do we do that? Because we are not supposed to tell that. But then tactics, weapon training, combat conditioning, fitness level, this is of paramount importance, and then we are laying emphasis on that. ఈ బేస్ క్యాంప్లో ఇది అత్యంత ముఖ్యమైన శిక్షణనే చెప్పొచ్చు, వెపన్ ట్రైనింగ్. సో ఈ వెపన్ని ఎలా ఉపయోగించాలి? ప్రస్తుతం నా చేతిలో ఉంది, ఇది ఇన్సాస్ గన్ అంటారు దీన్ని. ఇది దాదాపు 4.5 కేజెస్, దాదాపు 4.5 కేజీల బరువు ఉంది. విత్ బుల్లెట్స్ 4.5, వితౌట్ బుల్లెట్స్ 4 కేజీస్ దాకా ఇది ఉంటుంది. సో ఇది ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు దాదాపు ఇలా 2 గంటల సేపు ఈ పొజిషన్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే లక్ష్యాన్ని ఛేదించడమే కాదు, ఇంత బరువు మోస్తూ అడవుల్లో దాదాపు 30-40 కిలోమీటర్లు నడవాల్సి కూడా ఉంటుంది. సో ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఫైరింగ్తో పాటు ఫిట్నెస్ ఇక్కడ ఈక్వల్గా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో కిషోర్జీ, ఇక్కడ వెపన్ ట్రైనింగ్ ఏ విధంగా జరుగుతుంది? అసలు ఈ వెపన్ 4.5 కేజీస్ మొయ్యాలంటేనే చాలా కష్టంగా ఉంది. సో అసలు ఈ వెపన్ ట్రైనింగ్ ఏ విధంగా జరుగుతుంది? Actually, as I said earlier, that this is a 5 weeks training. So we move from general to specific during the course of training. We move from basic to advanced. ఓకే. And from general to, we end up with precision fire. That is one of the most important skills that a commando has to attain during the course of 5 weeks of training. They are subjected to various types of firing practices, various types of firing positions that they can meet in the area of operations. So we have our training module on that basis, and that makes them that they can graduate into that scheme of things. జవాన్స్ క్యాంటీన్కి వెళ్దాం. అక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన జవాన్లు ఉంటారు. వివిధ రకాల వంటకాలు ప్రతిరోజు కూడా ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ ఏంటి, ఒక్కొక్కళ్ళు ఏ వంటకాలను ఇష్టపడతారు, సో వాళ్ళకి రోజు ఎటువంటి మెనూ ఉంటుంది, ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. సో లంచ్ టైం కాబట్టి నేను కూడా వాళ్ళతో కలిపి లంచ్ చేసేందుకు ప్రయత్నిస్తాను, వాళ్ళతో మాట్లాడుతూ. హాయ్ అండి, మీ పేరు? పురుషోత్తం గారు. మీ ఎక్కడి నుంచి వచ్చా ఉన్నారు? శ్రీకాకుళం నుంచి. రైట్. ఇక్కడ మొత్తం ఈ క్యాంపస్లో, ఈ బేస్ క్యాంప్లో ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు? మ్యాక్సిమం ఒక 50 మెంబర్స్ మ్యాక్సిమం ఉంటారు. అంటే క్యాంప్ మొత్తానికి ఉంటారు, కానీ మేము ప్రస్తుతానికి ఉండేది ఏంటంటే 10-15 మెంబర్స్. సో మేము మా ఇంటి దగ్గర పంచభక్ష పరవాన్నాలతో చక్కగా రోజు భోజనం చేస్తూ ఆ ఉద్యోగం చేయడానికి కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మీకు ఫుడ్ అది ఎలా ఉంటుంది? ఏ ఫుడ్ పెడుతూ ఉంటారు? అంటే ఇప్పుడు నేను తినే ఫుడ్ ఏంటంటే హర్యానా, రాజస్థాన్ అటు సైడ్లో బాగా ఫేమస్ అనమాట. ఓకే. ప్రతి ఒక్క స్టేట్కి ఫేమస్ ముతాబిక్ వాళ్ళు ఫుడ్ పెడతారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంబారు, ఇడ్లీ ఇలా పెడుతుంటారు. అంటే రోజుకు ఒక రకంగా ఉంటుంది ఫుడ్. బ్రేక్ఫాస్ట్ ఒక రోజుకు ఒక టైప్లో పెడతారు. ఫుడ్ అంటే ఎక్సలెంట్. మీ ఎక్కడి నుంచి వచ్చారు? నేను అనంతపురం డిస్టిక్ నుంచి. సో అనంతపురం అంటే చాలా ఫేమస్ ఫుడ్ కూడా ఉంది. రాగి సంకటి కావచ్చు, లేకపోతే ఇంకా చాలా స్పెషల్స్, అనంతపురం స్పెషల్స్, ఓళిగలు కావచ్చు. అవన్నీ రుచి చూసి ఇక్కడ ఈ ఫుడ్ తింటుంటే ఏమనిపిస్తుంది? నాకు బాగుంది సార్, చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఈ రోటీలు ఫస్ట్ ఇక్కడికి వచ్చాకే తిన్నాను సార్. అంతకుముందు నాకు తెలియదు కూడా తెలియదు. ఓకే. రోటీలు ఇలా చేస్తారు, ఇలా ఉంటాయని. బాగా నచ్చింది. మేము పండగలకి చాలా పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. మరి మీరు? మాకు పండుగలకి వెరైటీ అంటే ఒక టైంలో మాకు 20 ఐటమ్స్ తయారు చేసి పెడతారు మమ్మల్ని. ఓకే. 25 ఐటమ్స్ అంటే వేరు ప్రతి ఒక్క స్టేట్ ఒక ఫేమస్ విషయాలన్నీ మాకు అన్ని సెలబ్రేట్కి తయారు చేసి పెడతారు అనమాట. మరి అన్ని చేసి పెడితే ఇబ్బంది అవుదా? కొండలెక్కాలి, గుట్టలు దిగాలి. ఉదయం లేచి మళ్ళీ ఒక 5-10 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాడు, కానీ మొత్తం ఫరాబర్ అయిపోతాయి. మరి మీ ఫుడ్ నాకు టేస్ట్ చూపించరా? సో చూసారు కదా, ఇక్కడ
మాకు ఫుడ్కి సంబంధించి ఎటువంటి లోటు లేదు. భారతదేశం మొత్తంలో ఉన్న రుచులన్నీ మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ అందిస్తూ ఉంటారు. అవి మేము తింటూ ఉంటాం. మేము అలవాటు పడ్డామని కూడా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మనిషికి అత్యంత విశ్వాసమైన జంతువు ఏది అంటే డాగ్ అని చెప్పొచ్చు. మరి డాగ్స్ కూడా ఈ సిఆర్పిఎఫ్ ఆపరేషన్స్లో పాల్గొంటున్నాయి. మరి డాగ్స్కి ఎటువంటి శిక్షణ ఇస్తారు? ఇక్కడ చాలా అత్యద్భుతంగా డాగ్స్కి శిక్షణ ఇస్తున్నట్టు మనం చూడొచ్చు. సో ఒక్కసారి ఆ విశేషాలు కూడా మనం వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ డాగ్స్కి ట్రైనింగ్ ఇచ్చిన సురేంద్ర బాబు గారు ఉన్నారు, మన తెలుగు వారు. సో ఎలా ట్రైనింగ్ ఇచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సురేంద్ర బాబు గారు. కానీ కుక్కల ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉంది. రైట్, డాగ్స్కి ఈ శిక్షణ ఎలా ఇస్తారు అసలు? సార్ యాక్చువల్గా ఇది బెంగళూరులో శిక్షణ పొందుతాము. బెంగళూరులో తరాలు డిబిడి అండ్ టిఎస్ అక్కడే బ్రీడింగ్ అవుతుంది, అక్కడే ట్రైనింగ్ అవుతుంది. ఇది వచ్చేసి ఒబిడియన్స్, ఎజిలిటీ అండ్ ఈడీ ఆర్ అంబుష్. ఈరోజు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఈ ప్రదేశం చాలా కఠినమైన ప్రదేశం. ఎక్కువగా బాంబ్స్ వల్ల చాలా నుక్సాన్ జరుగుతుంది. దానివల్ల ఎంతోమంది జవాన్లు కోల్పోతున్నారు. అందుకోసం సిఆర్పిఎఫ్నే ఒక మంచి డిసిషన్ తీసుకుంది. ఒక మంచి డాగ్స్ లైఫ్ సేవింగ్ మిషన్. దిస్ ఈజ్ ఏ లైఫ్ సేవింగ్ మిషన్. ఇది చాలా బాగా సో ఆపరేషన్స్లో అందరికంటే ట్రూప్స్ కంటే ముందెళ్ళి వాళ్ళ ప్రాణాలను కాపాడుతుంది. ఎక్స్ప్లోజివ్ పెట్టినా కానీ, ముందు అంబుస్ పెట్టినా కానీ దాన్ని డిటెక్ట్ చేస్తుంది, అంబుస్ని డిటెక్ట్ చేస్తుంది, ఎక్స్ప్లోజిన్ పట్టుకుంటుంది. సో హ్యాండ్లర్తో కూడా ఇది చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూంబింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డాగ్సే వెళ్తాయి. ఎందుకంటే జవాన్ల ప్రాణాలు కాపాడాలంటే నిజంగా డాగ్సే ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే వాసనతో పసిగట్టి ఎక్కడ ఏమన్నా మందు పాత్రలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా డాగ్స్ కనిపెట్టి ముందస్తు సంకేతాలు ఇస్తాయి. సో నిజంగా కూంబింగ్లో వీటి పాత్ర అత్యంత ముఖ్యమైనదనే మనం చెప్పాలి. శత్రువు లేని మృత్యువుతో పోరాటం వారిది, సావుకు ఎదురెళ్లే వృత్తి వారిది. అయినా దేశ రక్షణే వారి బాధ్యత. ఎప్పుడు ముంపు ముంచుకొస్తుందో తెలీదు. అయినా సరే ధైర్యంగా అడుగు ముందుకు వేసే సిఆర్పిఎఫ్ జవాన్ల జీవన శైలి ఇది. అందుకే జై జవాన్.